సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని నిరసన తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే హెచ్చరికగా మా యువజన విద్యార్థి తరఫున హెచ్చరిస్తున్నాం. నువ్వు ఖచ్చితంగా మాట్లాడి తెలంగాణకు ఏవైతే తీసుకొస్తావన్న నిధులని తీసుకురావాలి. అదేవిధంగా మెదక్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, రైల్వే కావచ్చు, అదేవిధంగా నువ్వు తీసుకొస్తానని హామీలని నెరవేర్చకపోతే ఖచ్చితంగా నీకు మెదక్లో తిరగనిచ్చే ప్రసక్తి ఉండదు. ఇది గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఈ యువజన విద్యార్థి తరఫున